సో బికాజ్ ఆ బికినీ షాట్ ఏదైతే ఉందో పిచ్చి పీక్స్ అయిపోతుంది అనమాట. సో చూడండి ఇది మామూలుగా ఉండదు అంతే. వావ్ వావ్ వావ్. అండ్ దిస్ ద షాట్ ఐ వాజ్ సో వెరీ ఎక్సైటెడ్. ఆ స్టిల్ చాలా బాగుంది. ఎంత బాగుందంటే సో ఆ ట్రైన్ మీద దిగేది సూపర్ మ్యాన్ ల్యాండింగ్ ఫోజ్ అంటారు దాన్ని. సో సూపర్ మ్యాన్ ల్యాండింగ్ ఫోజ్ని కూడా వీళ్ళు ఎలా కన్వే చేశారంటే మీరే చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వార్ 2 టీజర్ రిలీజ్ చేశారు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. అయితే సో ఈ వార్ 2 టీజర్ కొన్ని మీమ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మీమ్ పేజ్లలో అది వచ్చిన సెకండ్ నుంచే స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు నేను ఆ టీజర్ ఎలా ఉంది, దాంట్లో ఐకానిక్ షాట్స్ ఏంటి అండ్ ఇది ఆ సొల్లంతా వద్దు, మీమ్స్ చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. అండ్ నాతో పాటు మీరు కూడా గో ఆన్. వార్ 2 నుంచి హేటర్స్కి కొత్త చెక్కేసే టెంప్లెట్ ఇది. నన్ను అడిగితే అసలు బాబా ఏమన్నా ఉందో నాకు తెలిసి ఇప్పుడు ఈ స్టిల్ అనేది కొన్ని రోజులు రూల్ చేస్తుంది అంతే. ఇది ఎడిట్ అంటే అసలు అట్లా వేసారనమాట. సో సో సేమ్ ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్ అంతే. ఇక నువ్వు టీజర్లో చూసినా కానీ దీన్ని కొట్టే షాట్ ఇంకోటి లేదని. అమ్మో ఈ నా కొడుకెవడు మరి కావాలని చేశాడా లేకపోతే ఫ్లోలో చేశాడా తెలియదు కానీ సో ఇది ఒక సీక్వెన్స్ ఉంది. సో రిజంబ్లెన్స్ అనమాట. సో వినయ్ విజయ రామర్ రిజంబ్లెన్స్ అనేది వార్ 2లో పర్ఫెక్ట్గా సింక్ అయి ఉంది. ఇది మీరు ఒప్పుకోకపోయినా ఇప్పుడు దీన్ని చూడండి కొత్త చెక్కేస్తారు దీంతో. వాడొక్కడే దూరి కొడతాడు. ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే వాడిని ఆపరా నా కొడుక. ఇంకొంచెం సేపు ట్రైన్ సీన్ పెట్టుంటేనా బాప్రే అసలు పండగ అయిపోయేది అంతే. ఇక సోషల్ మీడియా హైప్ మొత్తం ఒకసారిగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ను దాటుకొని సో కీరా పాపకాయలు వెళ్ళిపోయింది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ని చెక్ చేసుకోవడానికి టీజర్ రిలీజ్ చేసినట్టుంది. ఒక్కసారి ఈ మీమ్ మీరు చూడాలి బాస్ ఖచ్చితంగా. నన్నేం చూస్తున్నావే గాఢదుడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. సో ఈ మీమ్ వేసినోడు ఫ్రీక్ అవుతా అంట. సో ఈ కొద్ది చెక్కేస్తారా మళ్ళీ.